కూటమి సారథ్యంలో ప్రమాణ స్వీకారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి వారి మంత్రివర్గానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సాధారణంగా మనం డిబేట్లో ఉంటే ఏదో ఒక పర్సన్ స్పెసిఫై చేసి శుభాకాంక్షలు చెప్తుంటాం. మన నలుగురిలో మనం ముగ్గురికి ఒక కూటమికి చెప్పాల్సిన పరిస్థితి ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ భాగస్వామ్యంతో కూర్పున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముందుగా నేను సోదరి సుహాసిని గారిని బాగా అప్రిషియేట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే బీజేపీ పార్టీ నుండి చేసేటువంటి సంక్షేమ పథకాలు, వాళ్ళు ఇచ్చేటువంటి స్కీమ్స్ చాలామంది 90% లీడర్లు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు. సుహాసిని గారు బాగా చెప్పారు. ఓకే, అందుకని అప్రిషియేట్ చేస్తున్నాను. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ సంతోషకరమైనటువంటి వాతావరణంలో ఇవాళ రాజకీయ మీటింగ్ కాదు అది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రమాణ స్వీకారోత్సవం అన్ని పార్టీలకు ప్రజల కోసం వచ్చినటువంటి శుభ సందర్భంగా ప్రధాని మోడీ గారు వచ్చారు. రాజకీయ సమావేశమో ఎలక్షన్స్ అంటూ ఉంటే డిఫరెంట్గా ఉంటుంది. సరే, ప్రతిపక్ష పార్టీగా సోదరుడు వైఎస్ఆర్సీపీ నుండి ప్రశ్నించడం సహజం. కానీ మీ గొంతు ఎప్పుడు ఉండాలి. ఒక బలమైనటువంటి ప్రతిపక్షం, ఒక సంపూర్ణమైనటువంటి పరిపక్వత కలిగిన ప్రభుత్వానికి సూచనప్రాయంగా ఉండాలి. ఎప్పుడు కూడా వాళ్ళు కూడా స్వాగతిస్తారు. కానీ అది మీరు ఈరోజు ప్రశ్నించాల్సిన విషయం కాదు. పక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం తీసుకున్నా కూడా 100 రోజులు, 5 నెలలు, 6 నెలల సమయం కావాలనేటువంటి తరుణంలో మీరు 6 గంటలు కూడా టైం లేకుండా అప్పుడే ప్రశ్నిస్తా అంటే ప్రజలు మిమ్మల్ని విశ్వసించరు. కాబట్టి సోదరుడి సలహాలు ఇస్తున్నాను ఏంటంటే, మీరు కొంత సమయం ఇచ్చిన తర్వాత ఆ సమయంలో వాళ్ళు కనుక చేపట్టాలనుకున్నటువంటి కార్యక్రమాలు చేపట్టకపోతే ప్రశ్నించే బాధ్యత ఎవరికైనా ఉంటుంది ప్రజల పక్షాన. సరే, ఏదేమైనప్పటికీ కూడా గతంలో ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు ప్రధానమంత్రి చేసినటువంటి అనుభవం, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన అయినాక కూడా ఇది 2వ సారి. ఓవరాల్గా ఏజ్ ఫ్యాక్టర్, ఎక్స్పీరియన్స్, అడ్మినిస్ట్రేషన్ కేపబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ అడ్మినిస్ట్రేషన్ కేపబిలిటీ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారికి అడ్మినిస్ట్రేషన్ కేపబిలిటీ లేదనే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి విజయాలు అంటే రిజల్ట్ ఇవాళ సంక్షేమ పథకాలు మధ్యన, ప్రజా సంక్షేమం మధ్యన, అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి మధ్యన జరిగినటువంటి ఎలక్షన్స్ ఇవి. దాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, లేకపోతే వివిధ మతాలు కానివ్వండి, కులాలు, సామాజిక వర్గన అందినటువంటి సంక్షేమ పథకాలను కూడా పక్కకు పెట్టుకొని అభివృద్ధి అనేది ముఖ్యం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తించారు. ప్రధానంగా అది చెప్పుకోవాలి. ఎందుకంటే సంక్షేమం అనేది శాశ్వతమైనటువంటి ప్రాతిపదికన కాదు. అభివృద్ధి అనేది ఒక పునాది లాంటిది. రాష్ట్ర భౌగోళిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు మార్చడానికి ఇది ఒక ప్రధానమైనటువంటి అంశం అనేటువంటి అట్టడుగు స్థానంలో ఉన్నటువంటి ప్రజలు కూడా గుర్తించారు. చూడండి, అది అందరూ హర్షించదగిన విషయం. అయితే సామాజిక పరంగా కూడా వాళ్ళు జస్టిఫై చేసినట్లు లెక్క ఒక రకంగా. ఇప్పుడు సోదరుడు అన్నట్టుగా మాలలు, మాదిగలు అంటే ఓకే, దేర్ ఇస్ ఎన్ ఈక్వేషన్స్. ఎందుకంటే వాటికి కూడా ఒక లిమిటేషన్ ఉంటుంది. కాబట్టి కాన్స్టిట్యూషనల్ ప్రకారం 15% మంది మాత్రమే, అంటే కేంద్రంలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, ఉన్నటువంటి శాసనసభ సభ్యుల సంఖ్య మీద 15% తీసుకుంటారు. సో ఆ ప్రాతిపదికన తీసుకుంటారు. బట్ ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళు అయితే ఓవరాల్గానైతే మనం ఒక కులాల ప్రాతిపదికన ఓన్లీ సెక్షన్ ఆఫ్ పీపుల్కి ఎక్కువ ఇచ్చినారు అనేది మాత్రం చెప్పలేము. ఎందుకంటే బీసీలు కూడా చాలామంది అంటారు, మేము 50% ఉన్నటువంటి, అబోవ్ శాతం ఉన్నటువంటి మా జనాభా ప్రాతిపదికన మాకు రాజ్యాధికారం కావాలని ఏదైతే అంటారో ఆ ప్రాతిపదికన కొంత ఇచ్చినట్లు లెక్క. అలాగే మీరు 175 డివైడెడ్ బై 15 తీసుకుంటే ఆ ప్రాతిపదికనే జనసేనకు కానివ్వండి, బీజేపీకి కానీ ఆ శాసనసభ్యుల ప్రాతిపదికనే వాళ్ళకి మంత్రులు కూడా మోరల్లెస్ ఇచ్చారు. సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే శాఖ మంత్రులు కొంతమంది కొత్త వాళ్ళు పరిచయం రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నప్పటికీ కూడా గతంలో ఉన్నటువంటి కొంతమందిని తీసుకున్నప్పుడు వాళ్ళకు ఒక మెచ్యూరిటీ ఉన్నటువంటి, ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మంత్రివర్గం అయితే మనకు కనిపిస్తుంది కూడా. సో ఇవన్నీ కలగలిపినటువంటి అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లేకపోతే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మంత్రివర్గం కానివ్వండి, సామాజిక వర్గాల అభ్యున్నతి కోసం అందరినీ కలగలిపి ఉన్నటువంటి క్రమంలో భవిష్యత్తులో తప్పకుండా అభివృద్ధి జరుగుతుందనేది ఆకాంక్షించాలి. నెక్స్ట్, నేను సోదరి సుహాసిని గారిని అన్నదానికి నేను గతంలో కూడా విమర్శిస్తా, ఇప్పుడు కూడా విమర్శిస్తా. అంటే ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మనం ఎలక్షన్స్ అయిపోయే వరకే మనం ఒక రాజకీయాలు, ఎలక్షన్స్ అయిపోయాక ప్రజా సంక్షేమం అన్నారు కదా. అంటే అట్లాగే ఉండాలి, వ్యక్తిగత దాడులు ఉండొద్దు అని అన్నారు కదా. ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నేను అదే సూచిస్తున్నాను. ఏంటంటే డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటేనే మాత్రం రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి, వాళ్ళకి మాత్రమే ఫండింగ్ ఇస్తాం అనే దానికి నేను సంపూర్ణంగా వ్యతిరేకం. అది ఎందుకు అంటే
మీరు ఒక నాయకుడిని ఏదైతే ఏ ప్రాతిపదికనైతే అప్రిషియేట్ చేస్తున్నారో అదేవిధంగా ఒక పక్షపాత ధోరణి ఉండకూడదు. రాష్ట్రాల అభివృద్ధి ఎక్కడెక్కడైతే సంక్షేమం అవసరం, ఎక్కడెక్కడైతే నిధులు అవసరమో అవి కంపల్సరీ కేంద్రం యొక్క బాధ్యత. ఆ పక్షపాతం అనేది ఉండకూడదు అనేది. మీరు అన్నట్టు 2 వర్షన్స్ ఉన్నాయి ఆవిడ దగ్గర. ఆవిడ ఇందాక స్టార్టింగ్ లో ఏం మాట్లాడారు, అలయన్స్ లో ఉన్నా లేకపోయినా మేము ఆంధ్రప్రదేశ్ రావాల్సిన మొత్తం చెప్పుకుంటే సంతోషం. మళ్ళీ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే అవసరం లేదు, పరుగులు పెడుతుంది. అవసరం లేదు. అంటే 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. అంటే గతంలో ఒకేలా చెప్పారు కదా, డీటెయిల్గా చెప్పినప్పుడు వీ షుడ్ అప్రిషియేట్. అందుకే నేను బిగినింగ్లోనే అప్రిషియేట్ చేశాను. ఎందుకంటే ప్రధానమంత్రి కానివ్వండి, ముఖ్యమంత్రి కానివ్వండి, వాళ్ళ ప్రజలందరూ కలిసి ఓటేశారు. ఇవాళ విజిత గారు ఓటేశారా, పశుపతి ఓటేశారా తెలియదు కదా. అందరూ ఉన్నప్పుడు ఒకరు ఒక భావోద్వేగాలకు, ఒక వివక్షకు జరగకుండా అందరికీ సమన్వయం చేయాలి. ప్రాంతాల ప్రాతిపదికన కూడా ఇప్పుడు రాయలసీమ తీసుకోండి, పశ్చిమ గోదావరి, ఈస్ట్ గోదావరి జిల్లాలు తీసుకోండి, శ్రీకాకుళం తీసుకోండి, ఆ జిల్లాల వారీగా కూడా వాళ్ళకి సరైనటువంటి కూర్పు మాత్రం బాగుందనే మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను. అయితే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎవరైనా ఒక స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం ఉన్నప్పుడు నిధుల్లో కానివ్వండి కొంచెం కొంత వెసులుబాటు ఉంటుంది సహజంగా. అది గతంలో కూడా మరి పోలవరం అనేది చాలా గుండెకాయ లాంటిది ఆంధ్రప్రదేశ్కి. మరి జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత ఉన్నా కూడా దాంతో అంటే స్నేహపూర్వకంగానో లేకపోతే ఒక కొట్లాడో రాష్ట్రానికి కొన్ని ఎక్కువ నిధులు వస్తే బాగుండేది. ఎందుకంటే పోలవరం పక్కకు ఇక్కడ కాళేశ్వరం అన్నప్పుడల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు పోలవరం అనేది వాళ్ళకు ఒక గుర్తొస్తుండేది. అంటే రైతాంగం 78% ఉండేటువంటి రైతాంగం ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు కాబట్టి అది జరగలేకపోవడం కొంత నిరుత్సాహం. ప్రధానంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ యొక్క ఫెయిల్యూర్కి రాజధాని, సంవత్సరాల తరబడి రైతులు ధర్నాలు, ఒక గుండెకాయ లేనటువంటి అడ్మినిస్ట్రేషన్, ఇవి ప్రధానమైనటువంటి భూమిక పోషించి వాళ్ళ ప్రజలు ఆలోచించారు. ప్రధానంగా సమ్మరీ ఏం చెప్పాలి అంటే అభివృద్ధిని ఆకాంక్షించి అభివృద్ధి చేస్తారనేటువంటి నమ్మకంతో చేసినటువంటి ఒక విజయం. అదేవిధంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉండాలి అని ఒక కట్టడి చేసుకొని కలయిక చేశారు వీడు. అది కూడా రెండో విజయానికి అది నాంది. అది ఎవరు అవునన్నా కాదన్నా అదొక మెయిన్ కీ రోల్ కూడా పోషించిందని చెప్పడం తప్పకుండా చెప్పాల్సిన విషయం. రామకృష్ణ గారు ఇందాక మీరు